వివాహము అన్ని విషయములలో ఘనమైనది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. వివాహమన్నది ఘనమైనది, ధరలోన దేవుడు స్థిరపరచినది. వివాహమన్నది ఘనమైనది, ధరలోన దేవుడు స్థిరపరచినది. సాటి రాదు ఏ బంధము ఈ జగతిలో ఎదకు, ఏ జన్మదు ఈ బంధం నిలిచే కడవరకు, ఏ జన్మదు ఈ బంధం నిలిచే కడవరకు. వివాహ
స్త్రీ పురుషులను ఇద్దరిని జతపరచుటకు మనము దేవుని సన్నిధానం వద్ద కూడి ఉన్నాము. వివాహ పద్ధతి దేవుని చేత ఏర్పాటు చేయబడి ఉన్నది. అందరూ ఈ పద్ధతిని గౌరవించవలని పరిశుద్ధ గ్రంథములో విధించబడి ఉన్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు కలిగిన కానాను జరిగిన వివాహములో వెలుగు ద్వారా దీనిని ఆశ్చర్యింపబడి ఉన్నది. ఇది జీవిత విధానమును గురించి మన ప్రభువును విధించబడిన వినుడి. ఆది యందును దేవుడు వారిని పురుషుడు గాని స్త్రీలు గాని కలగ చేసెను. ఈ హేతువు చేత విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనని వారిద్దరూ ఏక శరీరమై ఎందురు కనుక వారికి ఇద్దరు ఉండక ఏక శరీరముగా నొందురు. కాబట్టి దేవుడు జతపరిచిన దానిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. ఈ కార్యక్రమాన్ని బట్టి వివాహమును ఎవరును చులకన గాని ఆలోచన గాని పూనుకొనకూడదు. కానీ తగిన మాన్యముతోనూ ప్రార్థనతోను వివాహ నియమం యొక్క ఉద్దేశములు తలపోయిచు దీనిని పూనుకొనవలెను. వివాహం యొక్క ఉద్దేశములేమనగా, మొదటిది భార్య భర్తలు ఇరువురు తమ జీవితకాలం అందున ఒకరికొకరు తోడుగా నుండి కలిమి ఎందును లేని ఎందును పరస్పర సహాయధరణ కలిగియుటకై వివాహము నిర్ణయింపబడి ఉన్నది. మరియు క్రీస్తునకు విమోచన పొందినట్టుకై సహజ కోరికలను అర్థముగా ప్రయోజనట్లుగా వివాహం నిర్మించి దేవుడు మహిమార్థముగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాస ప్రేమ జ్ఞానమందు పెంచబడినట్లుగా వివాహము నిర్ణయింపబడి ఉన్నది. ఇక నాలుగవది, వివాహము ఘనమైనదిగా ఎంచబడిన ద్వారా సాంఘిక స్థితి స్థిరమైన పునాది ఏర్పరిచినట్లుగా ఇరువురి నిర్ణయింపబడి ఉన్నది. ఇక్కడున్న వీరిద్దరూ పరిశుద్ధ స్థితిలో జతపరచుటకు వచ్చి ఉన్నారు. కానీ ఈ దేశము చట్టము బట్టి గాని వివాహం ఆడకూడదని మాన్యము నమ్యమైన హేతుమైన తెలుసున్న పక్షమున దాన్ని ఎప్పుడు వెల్లడిపరచవలను. లేని ఎడల ఇక మీదట ఎప్పటికీ ఊరుకుని ఉండవలను. వీరిద్దరు వివాహం చేసుకునడం మీ అందరికి ఇష్టమైన వివాహము జతపరచకూడని హేతువైనను మీలో ఎవరికైనా తెలుసున్న పక్షమున దాన్ని ఇప్పుడు ఒప్పుకొనవలను. దేవుని సన్నిధానం మీకు గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. ఈ వివాహం మీ ఇద్దరికి ఇష్టమైన సర్వశక్తి మీకు కనికరముల తండ్రి, నీ సహోదరులు లేని ఏమియు యోగ్యము నేరము నీవు వ్యక్తులుగా నీ సంకల్పముసారముగా జతపరచుటకును తీసుకొని ఉన్నాం. నీ కృప ప్రసాద వలన వీరు భాగ్యశామంతులుగా చేసి నీ సమక్షంలో వీరి వివాహములు ఒప్పుదములతోనూ ప్రవేశించినట్లుగా మీరు కేంద్ర ప్రమాణములు వాస్తవముగా వెలుపునందున గ్రహించుచున్నాం. మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. సురేష్ అను నీవు సుస్మిత అను ఈ స్త్రీ నీ భార్యగా చేసుకుని ఈమెను మాత్రమే హత్తుకొని ఉందువా? సురేష్ అనే పురుషుని నీ భర్తనుగా చేసుకుని ఇతని మాత్రమే నువ్వు హత్తుకొని ఉందువా? ఈ స్త్రీని ఈ పురుషునికి ఇచ్చువారు ఎవరు? సుస్మితను నిన్ను ఇది మొదలుకొని సావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయుచున్నాను. ఆ సుస్మితను నేను సురేశను నిన్ను ఇది మొదలుకొని సావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడుటకై నా భర్తలుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయుచున్నాను. దేవుడు మీ ప్రమాణములు విని ఉన్నాడు. వాడికి మేమందరము సాక్షులము. తన బిడ్డలు బ్రతుకు కాలం అంతా ప్రేమతో జీవించు సాగించుకున్నట్లు అనుగణించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్.
వారందరికీ సామి సెలవేనా? ఓకే, సుస్మితకు సెలవేనా అడుగు. సుస్మితకు సెలవేనా అడుగు. బంధం వివాహ బంధం ఈ బంధం అనురాగ బంధం పరిశుద్ధ నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళ సూత్రమును నీకు ధరించు చేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరచి నా ఆస్తి అంతటిలోను నిన్ను చేయుచున్నాను. తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధ నామమున ప్రమాణము చేయుచున్నాను. సెకండ్ ఎప్పుడు మాకు కొంచెం ఇట్లా స్ట్రైట్గా తిరగాలమ్మా అట్లా. సురేష్ సుస్మిత దేవుని సమక్షమందును ఈ సభ ఎదుటను ఒకరినొకరు తమ ప్రమాణములు చేస్తున్నారు కనుక దేవుని నిలబట్టి ఈ దేశము చట్టబట్టి వీరిద్దరు భార్య భర్తలని తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధ నామమున ప్రకటించుచున్నాము. ఆమె కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు ఎడబాపకూడదు. మన కుటుంబమున ఏడబడుచున్నవాడా పిలువబడుచున్న ఈ తండ్రి నామన బట్టి దీవించులాగున ఇదిగో ప్రభువా సురేషును సుస్మిత మీదను నీ ఆశీర్వాదములు కుమరించి మీరు నమ్మకముగాను కలిసి జీవితమట్లుగాను ఉభయముల మధ్య త్యాగం చేసుకున్న నిబంధనను ప్రమాణములను మీరు తప్పిదములను నెరవేర్చులాగున దేవుడు ప్రేమయు సమాధానమును మీరు నిత్యం నిలుచున్నట్లుగాను ఈ ఆజ్ఞలు అనుసరించి జీవితం పట్ల అనుగరించమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఆశీర్వదించి సంరక్షించి కాపాడను గాక. ప్రభు మిమ్మల్ని అనుగరించి కటాక్షించి పాపములు మీ నిత్య జీవం పొందునట్లుగాను ఏమందు పూర్వముగాను నడుచున్నట్లుగాను ఆత్మ సంబంధమైన దీవెనలు పృథ్వీరాజు వారి బావగారికి ఒక లాకెట్ తెచ్చి ఉన్నాడు. మన వద్ద చేసుకుంటాడు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయ్యా. అలా కుమారుని నా యొక్క సమయంలో ఎల్లప్పుడూ జీవితం ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసు
ఆమెతో, అమ్మ, నాతో నీకేం పని, నా సమయం ఎక్కడో రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయడను. యూదులు శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు ఆ రాతి పనులు అక్కడ ఉంచబడి ఉండను. యేసు ఆ బాణాలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపి, అప్పుడు ఆయన వారితో, మీరెప్పుడు ముంచి విందు ప్రధానతకు తీసుకుని కొండని చెప్పగా, వారు తీసుకుని పోయి ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచయాలకే తెలిసినది, కానీ బిందు ప్రజలకి తెలియకపోయింది కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ బిందు ప్రజని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి చెప్పాను. గలిలలోని కానాలో యేసు ఈ మొదటి సూచన చేసి తన మహిమను బయలుపరిచాను. అందువలన ఆయనకు శిష్యులు ఆయనకు విశ్వాసం వచ్చింది. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించినగాక. వారు కూడా వివాహానికి వారు పిలువబడ్డారు. ఎవరు? యేసుక్రీస్తు వారు వివాహానికి కానాను ఊరిలో ఆయన వివాహానికి ఆహ్వానింపబడినట్లుగా మనం చూడగలుగుతాం. అందుకనే మన క్రైస్తవ ఆ సంఘములో చర్చిలో ఉన్న బలిపీఠం దగ్గర పెట్టాలి ఆ పత్రిక. ఇంట్లో ప్రార్థన చేసుకొని, అయ్యా మా వివాహానికి రాకేమని ఒక పత్రికను తీసుకుని వచ్చి బల్ల దగ్గర పెట్టాలి. రెండవది గురువుకు అందజేయాలి. గురువు లేకపోతే ఇప్పుడు ఏమవుతుంది? ఎట్లా పంపిస్తున్నారు? గురువు అందుబాటు లేకపోతే ఇన్విటేషన్ కార్డు ఎట్లా పంపిస్తున్నారు? వాట్సాప్లో. ఆయన అమెరికాలో ఉన్నది, ఎక్కడన్నా ఉన్నది, పంపించడం అయిపోయాక వాట్సాప్లో ఇన్విటేషన్ కార్డు పంపిస్తూ ఉన్నారు. కాబట్టి వివాహం అనేది ఆ దేవునికి మనము దగ్గరగా జీవించబడతా ఉన్నాము. కాబట్టి వివాహం అనేది ఒక పద్ధతి, ఒక క్రమంలో మన క్రైస్తవులు కూడా ఈ దేశం చట్ట ప్రకారము వీరు భార్య భర్తలని మన సమక్షంలో ఎందుకు ప్రకటన చేస్తా ఉన్నామంటే, ఆ కాలంలో కానాను ఊరిలో యేసుక్రీస్తు వారు కూడా వివాహానికి పోవడం జరిగింది అనుకోండి. ఏమంటారు మీరందరూ? వారు భోజనాలు ఏం పెట్టారు, ఏం చేస్తా ఉన్నారు, ఆ భోజనాలు మన పద్ధతిగా పెట్టినారా లేదా అనేది కూడా ఆ కాలం నుంచి బైబిల్ నుంచి కూడా కంటిన్యూషన్ గా అయిపోతా ఉన్నారు. కాబట్టి వివాహంలో కూడా యేసుక్రీస్తు వారు కానాను ఊరిలో వెళ్ళిన తర్వాత ద్రాక్షరసం అయిపోయినది. ఇంటి యజమానుడు భయపడుతున్నాడు. పెళ్లి కొడుకు తండ్రి, అయ్యో ద్రాక్షరసం అయిపోయినది కదా, ఏం చేయాలి, ఎట్లా అయిపోయినది, ఎంతో మంది జనాలు బలగాలు వచ్చారు, ఈ వివాహానికి ఎంతమందిలో ఆహ్వానించబడ్డారు, వాళ్ళందరూ వస్తా ఉన్నారు, తినేవారు తాగేవారు చాలా మంది ఉన్నారు, ఏం చేయాలనే పరిస్థితులలో ఈ పెళ్లి కొడుకు తండ్రి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళారు. బోధకుడా, వివాహానికి నీవు వచ్చావు, వివాహ సమయంలో ద్రాక్షరసం అయిపోయినది, తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఏం చేయాలన్నప్పుడు యేసుక్రీస్తు వారు నువ్వు భయపడవద్దు, అక్కడ ఆరేసి తూమబట్టే అక్కడ రాతి బాణాలు ఉన్నాయి, ఆ రాతి బాణాలలో మీరు నీరు నింపండి అంటా ఉన్నాడు. అక్కడ ఉన్న వారు ఆశ్చర్యంగా చేస్తూ ఉన్నారు. ద్రాక్షరసం అయిపోయినది మేమనుకుంటే మీరు నీరు నింపమంటా ఉన్నాడు. ఏమిటో వారికి అర్థం కాలేదు. అప్పుడు యేసుక్రీస్తు వారు నీటిని ద్రాక్షరసముగా మార్చాడు. హల్లెలూయా. దేవుడి వివాహానికి వచ్చిన వారికి కొదువ లేకుండా దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఏ వివాహము క్రైస్తవ సంఘ ప్రకారం జరుగుతూ ఉన్నదో ఆ వివాహం కొదువ లేకుండా దేవుడు నూతన దంపతులను ప్లస్ వచ్చిన రక్త సంబంధికులు, స్నేహితులు, బంధువులు అందరికీ కూడా దేవుడు సమృద్ధిగా దీవెనలు, ఆశీర్వాదాలు కలిగిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సుస్మిత కూడా మరి సురేష్ ఇద్దరి జీవితాలలో
దేవుడు ఒక జీవితం, ఒక అద్భుతం చేయబోతుంది. మన దేశంలో ఇక్కడ ఇండియాలో ఉన్నాము కాబట్టి మూడు ముళ్ళ మీద ఎందుకు వేస్తామంటే, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ పేరిట నేను ఆమెకు భర్తనే ఉంటాను. అందుకని కలిమికైనను లేమికైనను వ్యాధి అందను ఆరోగ్యం మీరు ఇలాగే సంతోషంతో సమాధానంతో మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను ఆస్వాదిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సంతోషములతో సమాధానములతో బిడ్డలు ఉండే భాగ్యము దయచేసి ఈ బిడ్డలు మీ సన్నిధానం వలనైనా వారి ఒకరిగా వారి జీవితాలలో వారి కలిసి మెలిసి నమ్మకముగా విశ్వాసముగా నీకు లోబడే భాగ్యము జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించుమని మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రేమను బట్టి నేను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధ సహవాసమును దేవుడు సదాకాలము మీకు తోడై ఉండి కాచి కాపాడుగాక. వివాహమన్నది ఘనమైనది, ధరలోన దేవుడు స్థిరపరచినది. వివాహమన్నది ఘనమైనది, ధరలోన దేవుడు స్థిరపరచినది. సాటి రాదు ఏ బంధము ఈ జగతిలో ఎదకు, సాటి రాదు ఏ
జన్మదు ఈ బంధం నిలిచే కడవరకు ఏ జన్మదో ఈ బంధం నిలిచే కడవరకు వివాహమన్నది ఘనమైనది ధరలోన దేవుడు స్థిరపరచినది తన పోలికలో పురుషుని చేసి తనదైన ఊపిరితో జీవము పోసి తన పోలికలో పురుషుని చేసి తనదైన ఊపిరితో జీవము పోసి శిరసుగా సారథిగా సమస్తము నిలిపినాడు దేవుడు శిరసుగా సారథిగా సమస్తముపై నిలిపినాడు దేవుడు ఇదే ఆ దేవుని శాసనము ఇదే ఆ దేవుని శాసనము వివాహమన్నది ఘనమైనది ధరలోన
అవసరం లేదు ఫోటోకి. మీరు చేతులు పెట్టొద్దమ్మా, ముందు పోతమ్మా. ఇక్కడ చూడండి అట్లా వాళ్ళు వినరు, అరుస్తానే కూడా అర్థం పట్టించుకోరు వాళ్ళు కూడా. మీకు టైం ఇస్తాం, మీరు ఏం చెప్పన్నా చేసుకోండి.